క్రమశిక్షణ గల సభ్యునిగా ఉంటూ వచ్చి పార్టీ జూపాడు బంగ్లా మండలానికి పార్టీ అధ్యక్షునిగా మండల అధ్యక్షునిగా ఒక 3 పర్యాయాలు చేస్తూ తర్వాత నందికొట్కూరు నియోజకవర్గపు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ వచ్చాను. తర్వాత 86 మధ్యలో 96 మధ్యలో ఉమ్మడి జిల్లా నంద్యాల కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఇక అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. తర్వాత మాకు ముస్లిం రబ్బానీ గ్రూప్స్ చైర్మన్గా ఉంటూ వచ్చి ఇక్కడ శ్రీశైలం పాదయాత్రికులకు పోయే వారికి కూడా భోజన ఏర్పాట్లు వసతులు ఏర్పరచడం జరిగింది. హంపి పీఠాధిపతులు మా గౌడౌన్ దగ్గర రబ్బానీ గౌడౌన్స్ వేరోస్ దగ్గర స్టే చేయడము, వారికి అక్కడ సకల భోజన సౌకర్యాలు కల్పించడము, పాదాచారులకు భోజనాలు పెట్టడము, ఆ దాంట్లో ప్రముఖ పాత్ర ఒక 10 సంవత్సరాలు పెట్టాను నేను. ఇప్పటికీ ఆ కార్యక్రమం సేవా కార్యక్రమం జరుగుతూనే ఉంది. కొన్ని వేల మందికి ఆ రోజు పోయే భక్తులకు అన్నదానం చేస్తూ ఉంటాను. తర్వాత కార్యక్రమాల్లో ఇప్పుడు డిగ్రీ కాలేజీ నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సిపిటిసి డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా ఉంటూ ఆ విద్యార్థులకు అక్కడ 12 సంవత్సరాల నుంచి మంచినీరు తాపుతూ ప్రతిరోజు ఒక ట్యాంకర్ మంచినీళ్ళు తాపుతూ ఇంతవరకు ఆ విద్యార్థులకు మంచినీళ్ళు ఒకటి స్వచ్ఛత కల్పిస్తున్నాము. తర్వాత జూనియర్ కాలేజీకి గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను. ఇక్కడ కాలేజీల్లో ఉర్దూ స్కూల్కు ఒక గౌరవ అధ్యక్షునిగా ఉండి ఉర్దూ స్కూల్లో ఉర్దూ పిల్లల కొరకు టీచర్లు లేకపోతే టీచర్లను పెట్టడము, తర్వాత ఆ కార్యక్రమాలు చేస్తూ విద్యార్థినులకు గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వారికి బహుమతులు ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు ఇంతవరకు జరిగాయి. ఇప్పుడు తర్వాత నా జీవితం అంతా 1998 నుంచి ఒక ఆధ్యాత్మిక చింతనలో ఏర్పాటు చేసుకుని హజ్కు వెళ్ళి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 12 సార్లు హజ్ కార్యక్రమాలు చేసి వచ్చాను. తర్వాత ఇక్కడి నుంచి నేను ప్రతి ఒక్క మద్రసాలో ఉండే ఉలమాలు కానీ ముఫ్తీలు కానీ వాళ్ళకు ప్రతి సంవత్సరం ఒకరికి పంపిస్తూ వస్తున్నాను. ఆ విధంగా సేవ చేయడం చేత నాకు శాంతి చేకూరుస్తుంది. నాకు ఒక సంతోషాన్ని కల్పించడం చేత ఆ కార్యక్రమం చేస్తూ వచ్చాను. తర్వాత రోజా కార్యక్రమాలు ఉపవాసములు చేసిన వారికి మన కర్నూలులో నూరానీ మసీదులో 12 సంవత్సరాలు ఇఫ్తారు సైరీ ఈ కార్యక్రమాలు 2 పూర్తి చేసుకుంటూ దిగ్విజయంగా 12 సంవత్సరాలు పూర్తి చేశాను. తర్వాత ఆత్మకూరులో న్యామతున్ నిసా మసీద్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 14 సెంట్రల్లో మసీదు కట్టడం జరిగింది. అక్కడ ఏసీ మసీద్ అని చెప్పి అప్పుడు ప్రఖ్యాతిగాంచినది ఆ మసీదు. అక్కడ కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఇఫ్తార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత కొక్కెరంచ గ్రామంలో మా తండ్రి గారి గ్రామమైనందుకు మా తండ్రి గారి పేరిట మసీదే బాదుల్లా సాబ్ అని మసీదును నిర్మించడం జరిగింది. అక్కడ ప్రార్థనలు చేయటకు అనువుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత జూపాడు బంగ్లా మండలంలో మదీనా మసీదును ఏర్పాటు చేయడం జరిగింది. మదీనా మస్జిద్తో పాటు తాటిపాడులో మసీదే మదార్ సాహెబ్, పోతులపాడులో మసీదే నూరానీ మసీద్, తర్వాత నందికొట్కూరులో జామియా మసీదుకు అనేక స్థలం లేకపోతే ముస్లింల గలాటాలు జరుగుతున్నప్పుడు ఆ మసీదుకు స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ముందు వరకు వరుసలో అక్కడ ఉండే ఇండ్లు పడగొట్టి రస్తా రాకపోకలకు చేయటకు టెలికమ్యూనికేషన్ ఆఫీస్ ముందుకు తీసుకురావడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేస్తూ రబ్బానీ గ్రూప్ సంస్థను ముందుకు వెళ్తున్నాము. కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, తెలుగుదేశం పార్టీలో ఇంకా కొనసాగుతున్నాము అని చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను.